రాష్ట్రాభివృద్ధికి కేంద్రంగా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోంది. అయితే అమరావతిలోని కాలువలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై తూడు గుర్రపు డెక్క మొక్కలతో నిండిపోయాయి. ఆక్రమణలు పూడికతో కుచించుకుపోయాయి. వాటిని తీర్చిదిద్ది విశాలమైన కాలువలుగా, వినోదం విహారానికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది కూటమి సర్కారు. ఏ వాగుల్ని చూపించి అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో వాటినే రాజధానికి వరంగా మార్చుతోంది. చిన్న కాలువలను విశాలంగా మార్చి వాటికి ఇరువైపులా 20 నుంచి 30 మీటర్ల మేర సుందర వనాలు అభివృద్ధి చేయనుంది. కొండవీటి వాగు, పాలవాగులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఒక కాలువ తవ్వుతోంది. మొత్తంగా 6 జలాశయాలు, 3 ప్రధాన కాలువలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని చాలామంది చాలా రకాల ప్రచారాలు చేశారు. కానీ అవన్నీ అపోహలు మాత్రమే. ప్రస్తుతం మనం చూస్తున్నాం, రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక రిజర్వాయర్ ఇది. ప్రధాన కాలువ తవ్వకం అనేది ఎలా జరుగుతుందో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం 3 రకాలు రిజర్వాయర్లు ఇక్కడ రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా రాజధానిని ముంపు నుంచి పరిరక్షించడంతో పాటు సమగ్ర నీటి నిర్వహణకు ఇవి ఎంతో కీలకం కానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికలో వరద ముంపు నివారణ అనేది ఒక భాగం మాత్రమే. అమరావతికి భారీగా పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో కాలువలు, జలాశయాల్ని వినోదం, విహారం, జలక్రీడలకు నెలవుగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాలువల పక్కన నివాస, వాణిజ్య ప్రాంతాల్ని అభివృద్ధి చేయనుంది. అయితే కృష్ణా తీరానికి కాస్త దూరంగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పగా మారిపోయాయి. అక్కడ కాలువలు, జలాశయాలు అభివృద్ధి చేసి ఏడాది పొడవునా నీరుండేలా చేయాలని భావిస్తోంది. ఫలితంగా కొన్నేళ్లలో ఆ భూగర్భ జలాలు మంచినీళ్లుగా మారేందుకు అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటి వరకు 2180 కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో 1585 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్నింటికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. రాజధాని ప్రాంతంలో గత 100 ఏళ్లలో వచ్చిన వరద లెక్కలు పరిగణలోనికి తీసుకున్నారు. అలాగే 2024లో కృష్ణా నదికి వచ్చిన వరదలు కూడా దృష్టిలో పెట్టుకుని 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 298 మిల్లీమీటర్ల వర్షం పడితే కొండవీటి వాగులోకి సుమారు 22,000 క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినా రాజధానికి ముంపు సమస్యలు తలెత్తకుండా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కొండవీటి వాగు గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల ప్రాంతంలోని కొండల్లోంచి వస్తుంది. అక్కడ భారీ వర్షాలు కురిస్తే కొన్ని గంటల వ్యవధిలోనే వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇకపై ఎంత వరద వచ్చినా ఆ ప్రభావం రాజధానిపై పడకుండా ప్రణాళిక రూపొందించారు. మొత్తం నీరు ఒకేసారి ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలవడానికి ముందు రాజధాని ప్రారంభంలోనే 3 నీటిని మళ్లించి వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో కలిపేందుకు కొత్తగా గ్రావిటీ కెనాల్ తవ్వుతున్నారు. అలాగే 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వాటిలో 3 జలాశయాల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వాటి మొత్తం సామర్థ్యం 1.31 టీఎంసీలు. ఇవన్నీ పూర్తయితే ఎంత భారీ వర్షం కురిసినా నీరంతా ఈ జలాశయాలు, కాలువల్లోకి చేరుతుంది. నీరు ఎత్తిపోయాల్సిన అవసరమూ ఉండదు. ముందు జాగ్రత్తగా ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇంకా 2 నిర్మించనున్నారు. అంటే ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ మనకి అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, పుట్టేరు వాగు ఇవన్నీ కూడా అంతకుముందు ఈ ఏరియాలో వరద నీటిని ఎక్కువ కలిగించేవి. దీనికి ఫస్ట్ మన హానరబుల్ సీఎం గారు ఈ వ్యవస్థ అనేది చక్కగా ఉండాలి, ఎటువంటి వరద అనేది ఈ ప్రాంతంలో రాకూడదని చెప్పి దీనికి చాలా చక్కగా అంటే ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కెనాల్స్ సిస్టమ్ అంతా కూడా చాలా వైడనింగ్ చేశాం. వైడనింగ్ చేసిన తర్వాత అలాగే ఇంటర్మీడియట్గా ఇంపార్టెంట్ ప్లేసెస్లో నీరుకొండ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం రిజర్వాయర్స్ని కడుతున్నాం. దీని మూలంగా ఏమవుతుందంటే నీరంతా వచ్చినా ఆ రిజర్వాయర్లో స్టోర్ అవుతుంది. అది సమ్మర్లో కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో వీటి మూలంగా ఏంటంటే మల్టీపర్పస్ యూసెస్ ఉంటుంది. ఒకటి వరద నీటిని మనం కంట్రోల్ చేస్తాం, అలాగే మన ప్రాంతంలో ఆ వరద నీటి వ్యవస్థలోంచి మంచి నీటికి ఉపయోగించుకుంటాం, ఇతర
నీటి అవసరాలకు కూడా ఉపయోగించుకుంటాం. అలాగే మనకి కెనాల్ వ్యవస్థ ఒకటి ఉంది, బ్లూ అండ్ గ్రీన్ వ్యవస్థ ఉంది. వాటికి అన్నిటిలో కూడా ఈ నీటిపారుదల అంటే మొత్తం నావిగేషన్ కానీ వీటికన్నిటికి ఉపయోగపడుతుంది. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద తీసుకోవటం జరుగుతుంది. ఈ వ్యవస్థ అంతా కూడా తయారైతే అమరావతి టాప్ 5లో గ్యారంటీగా ఉంటుంది అనే దానికి సందేహం లేదు. ఇక రాజధానిలో నిర్మిస్తున్న రిజర్వాయర్లు, వాటి నీటి నిల్వ సామర్థ్యం ఒక్కసారి పరిశీలిస్తే నీరుకొండ రిజర్వాయర్ 440 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాని సామర్థ్యం 0.4 టీఎంసీలు. కృష్ణాయపాలెం రిజర్వాయర్ 0.1 టీఎంసీల సామర్థ్యంతో 190 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. శాఖమూరు రిజర్వాయర్ విస్తీర్ణం 44 ఎకరాల విస్తీర్ణంలో 0.1 టీఎంసీలు సామర్థ్యం ఉండేలా నిర్మిస్తున్నారు. పెదపరిమిలో 0.33, వైకుంఠపురంలో 0.17, లాంలో 0.3 టీఎంసీల సామర్థ్యంతో మరో 3 జలాశయాలు నిర్మించబోతున్నారు. వ్యాప్కో సంస్థ డిపిఆర్లు సిద్ధం చేస్తోంది. వీటిలో పెదపరిమి, రాజధాని కోసం 2వ విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లో ఉన్నాయి. కొండవీటివాగు, పాలవాగు ఇప్పటి వరకు చాలా చోట్ల ఆక్రమణలు, పూడిక వల్ల సన్నగా మారిపోయి ప్రవాహ సామర్థ్యం తగ్గింది. భారీ వర్షాలకు రాజధాని గ్రామాల్లోని కొన్ని పొలాలు ముంపునకు గురవడానికి అదే ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు రాజధానిలో మొత్తం 48.3 కిలోమీటర్ల పొడవున కాలువలు అభివృద్ధి చేస్తున్నారు. మొదట కాలువలు తవ్వేసి 1-2 ఏళ్ల తర్వాత వాటి గట్లు స్థిరపడ్డాక రివిట్మెంట్, ఇతర సుందరీకరణ పనులు ప్రారంభిస్తారు. వాటికి టెండర్లు పిలవాల్సి ఉంది. గ్రావిటీ కెనాల్ను 7.8 కిలోమీటర్ల పొడవుతో నెక్కలు నుంచి దొండపాడు వరకు తవ్వుతున్నారు. కాలువ అడుగున 40 మీటర్లు, పైభాగంలో 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. అలాగే 2 పక్కల 20 మీటర్ల చొప్పున హరిత వనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక పాలవాగు విషయానికి వస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాలెం రిజర్వాయర్ వరకు 16.7 కిలోమీటర్ల పొడవున తవ్వుతున్నారు. ఇది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం దొండపాడు నుంచి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ వరకు 7.4 కిలోమీటర్లు ఉంటుంది. ఇరువైపులా 30 మీటర్లు హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండో భాగం ఏజీసీ నుంచి కృష్ణాయపాలెం వరకు 9.3 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి ఇరువైపులా 20 మీటర్ల చొప్పున హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నారు. నగర పరిధిలో కొండవీటివాగు మొత్తం పొడవు 23.3 కిలోమీటర్లుండనుంది. మొదటి భాగం అనంతవరం నుంచి శాఖమూరు వరకు 9 కిలోమీటర్లు ఉంటుంది. రెండో భాగం శాఖమూరు నుంచి నీరుకొండ వరకు 3.6 కిలోమీటర్లుంటుంది. 2 భాగాలకు ఇరువైపులా గ్రీన్ కవర్ ఏర్పాటు చేయనున్నారు. మూడో భాగం నీరుకొండ నుంచి కృష్ణాయపాలెం రిజర్వాయర్ వరకు 7.2 కిలోమీటర్లుంటుంది. 30 మీటర్ల చొప్పున హరిత వనాలను ఏర్పాటు చేయనున్నారు. నాలుగో భాగం కృష్ణాయపాలెం రిజర్వాయర్ నుంచి ఉండవల్లి వరకు 3.8 కిలోమీటర్లుంటుంది. 30 మీటర్ల చొప్పున హరిత వనాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 23,050 క్యూసెక్కుల జలాలు ఎత్తిపోసేలా 3 పంపింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఉండవల్లి దగ్గర 2017-18లోనే 5,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ నిర్మించారు. అక్కడే 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. అలాగే రాజధానిలోని పరిపాలనా నగరంలో ఆహ్లాదం, పడవలపై విహారం కోసం ఆర్నమెంటల్ కెనాల్ అభివృద్ధి చేయనున్నారు. కృష్ణానది నుంచి శాసనసభ భవనం వరకు, అక్కడి నుంచి శాఖమూరు పార్కు వరకు 2 భాగాలుగా ఈ కాలువ ఉంటుంది. రాజధానిలోని ప్రధాన కాలువల్ని సరకు, ప్రయాణికుల రవాణా, పడవలపై విహారానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలకు ఇరువైపులా వాణిజ్య, నివాస ప్రాంతాల్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే జల క్రీడలు, బోటింగ్ క్లబ్లు, పార్టీలు, యాంపీ థియేటర్లు, ఫుడ్ కోర్టులు, వెల్నెస్ స్పాలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఏదైనా ఫ్యూచర్లో వచ్చినా కూడా, ఏదైనా వర్షం నీళ్లు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఇటు పాలవాగ్ కానీ అటు కొండవీటి వాగ్ కానీ చాలా
స్పీడ్గా చేస్తున్నారు. కిష్టాయపాలెం దగ్గర ఓ రిజర్వాయరు, శాఖమూరు దగ్గర ఓ రిజర్వాయరు, నీరుకొండ దగ్గర ఓ రిజర్వాయరు, ఈ వైకుంఠపురం దగ్గర ఓ రిజర్వాయరు, మొత్తం 4 రిజర్వాయర్ల పనులు కూడా జరుగుతున్నాయి. చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ అమరావతి ఈ పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ ఈ అభివృద్ధి చేసి అటు పరివాహక ప్రాంతాలను డెవలప్ చేసినాడు. ఇది ప్రపంచం స్థాయిలో ప్రపంచంలో ఏ రాజధానికి తీసిపోకుండా ఉంటుంది. పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ అభివృద్ధి చేయడం అన్నీ మళ్ళా అమరావతి అవసరాలకు సరిపోను వాటర్ సౌకర్యాలు కూడా స్టోరేజీకి చేస్తున్నారండి. ఈ పాలవాగు కొండవీటి వాగు చేస్తేనండి అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే మంచినీటి అవసరాలకి ఉపయోగం ఉంటుంది, మళ్ళీ వరద ముంపు లేకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు వరద ఎక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అమరావతి ప్రజలకు కూడా నీటి అవసరాలకి మంచినీళ్ళకి కూడా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. మళ్ళీ బోట్ షికారు కానీ ఏదైనా కానీ పాలవాగు మీదుగా పెట్టారండి, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. రాజధానిలో జలాశయాలు, కాలువలు, ఉండవల్లి పంప్ హౌస్ పనుల్ని మొత్తం 4 ప్యాకేజీలుగా చేశారు. కొండవీటి వాగు, పాలవాగులను 590 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. శాఖమూరు రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్, కృష్ణాయపాలెం రిజర్వాయర్ 386 కోట్లకు పైగా అంచనా వ్యయంతో, నీరుకొండ రిజర్వాయర్ 608 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టారు. ఉండవల్లి పంపింగ్ స్టేషన్ 595 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ప్యాకేజీ చేయగా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తంగా ఈ పనులన్నీ పూర్తయితే రాజధాని రూపురేఖలు మారనున్నాయి. కృష్ణానది చెంతనే నిర్మితమవుతున్న రాజధాని అమరావతి నగరానికి ఎలాంటి ముంపు లేకుండా చూడటంతో పాటు సమగ్ర నీటి నిర్వహణకు ఈ 3 ప్రధాన రిజర్వాయర్లు ఎంతో కీలకం కానున్నాయి. కెమెరా పర్సన్ గోపితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.